విషయంలో ఇది పాపము. ఏది పాపం అండి? దేవుని విషయంలో ఒక విషయము పాపము అంట. ఏది పాపమో తెలుసా? ఏలీ దగ్గరికి ఇశ్రాయేల్ ప్రజలు వస్తారు. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయములో ఏలీ దగ్గరికి ఇశ్రాయేల్ ప్రజలు వస్తారు. ఇశ్రాయేల్ ప్రజలు వచ్చి యాజకుడైన ఏలీ దగ్గరికి వచ్చి ఆ యొక్క ఏలీతో ఈ విధంగా అంటారు, నీ కుమారులు దేవుడి సేవ చేయడానికి వచ్చిన స్త్రీలతో పాపం చేస్తున్నారు, వారు అతిక్రమింపక ఉన్నారు, వారు పాపం చేస్తూ ఉన్నారు అని చెప్పినప్పుడు ఏలీ తన కుమారుల దగ్గరికి వెళ్తారు. కుమారుల దగ్గరికి వెళ్ళి ఈ విధంగా చెప్తారు, నేను వింటున్నాను, నరుల మీద పాపం చేస్తే మనం దేవునికి మొరపెడతాం, కానీ దేవుని సేవ చేయడానికే వచ్చారే, ఆ దేవుని సేవ చేసడానికి వచ్చారు అంటే వాళ్ళు దేవుడి పక్షంగా ఉన్నారు, దేవుడితో ఉన్నారు, దేవుడి బిడ్డలు. మీరు వారితో పాపం చేస్తే అది క్షమించరాని పాపం కదా, మీరు తిరగాలి. నేను అడుగుతున్నాను, మీరు మనసు మార్చుకోవాలంటే వాళ్ళు మార్చుకోవాలి. ఇది దేవుని దృష్టిలో ఘోరమైన పాపం. మనము అనేక సార్లు కూడా ఇటువంటి పాపాన్ని మనం కళ్ళారా చేతులా చేయకపోయినా మన హృదయంలో చేస్తూ ఉంటాం. దేవుని కన్నా ఒక వ్యక్తి యొక్క మాటల్ని, ఒక వ్యక్తి యొక్క దేవుడి ఇచ్చిన వాగ్దానం కన్నా నువ్వు ఆదివారం, శుక్రవారం, బుధవారం ఎన్ని ఆరాధనలు ఉంటాయి, అన్ని ఆరాధనలు మనకి ఎంత గొప్ప విషయం అంటే యూట్యూబ్లో కూడా మనం వాక్యం వింటున్నాం. దేవుడి కన్నా గొప్పగా ఆ వాగ్దానం కంటే ఏ ఒక్క వ్యక్తి యొక్క అభిప్రాయాన్ని కానీ ఆ వ్యక్తి మీద నువ్వు ఆధారపడితే ఇదే ఒక పాపం అవుతుంది. ఆ ఫస్ట్ పాయింట్లో ABCD చూసినట్లయితే దేవుని కంటే ఎక్కువగా దేనిని గొప్ప చేసినా ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటాం. నువ్వు దేవుని కంటే దేనిని గొప్ప చేస్తున్నావు? నీకు బాధ్యత ఉంది ఈ లోకంలో, నువ్వు కొంతమంది ఎడల బాధ్యత కలిగి ఉండాలి, నీ కుటుంబం ఎడల బాధ్యత కలిగి ఉండాలి, నీ యొక్క ఉద్యోగంలో నువ్వు బాధ్యత కలిగి ఉండాలి. కానీ వాటన్నిటికంటే నువ్వు దేవుడికి స్థానం ఇస్తున్నావా? వాటిని పెట్టేసి దేవుడికి తర్వాత స్థానం ఇస్తున్నావా? నువ్వు దేవుని కంటే దేనికి ఎక్కువగా స్థానం గొప్ప చేసినా ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటాం. ఏలీ చెప్పాడు, వారు వినలేదు, కానీ మరలా ప్రయత్నించలేదు, దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయలేదు. అప్పుడు ఏలీ దగ్గరికి ఇంకొక యాజకుడు వచ్చి ఈ మాట అంటారండి. మొదటి సమూయేలు 2వ అధ్యాయము 29-30 వచనాలు. మొదటి సమూయేలు 2:29-30. నా నివాస స్థలమును నేను నిర్ణయించిన బలి నైవేద్యమును మీరేలా తృణీకరించుచున్నారు? మిమ్మును క్రొవ్వబెట్టుకొనుటకై నా జనులకు ఇశ్రాయేలు చేయి నైవేద్యములో శ్రేష్ఠ భాగములు పట్టుకొనుచు నాకంటే నీ కుమారులను నీవు గొప్ప చేయుచున్నావు. నీ ఇంటి వారును నీ పితరుల ఇంటి వారును నీ సన్నిధిని యాజకత్వం జరుగుదురని యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నను. ఇప్పుడు అది నా మనసులకు కేవలము ప్రతికూలమాయనని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. నువ్వు నీ పితరులు నీ తర్వాత తరం అందరూ యాజకులుగా ఉంటారనుకున్నా, కానీ ఈ విషయంలో నాకు ప్రతికూలంగా ఉన్నావు. ఎందుకో తెలుసా? నువ్వు దేవుని కంటే నీ యొక్క కుమారులు ఎక్కువ చేశావు. ఆశీర్వాదం పోయింది కదా అండి, యాజకత్వం లేకుండా పోయింది కదా. మనము కూడా దేవుని కంటే ఏ విషయాన్ని మన హృదయంలో తెలియకుండా గొప్ప చేస్తున్నామో ఒక్కసారి మనం సరి చేసుకోవాలి. మనకు దేవుడిచ్చిన వాగ్దానాలు నెరవేరకుండా ఉండడానికి ఇదే ఒక కారణమేమో ఒక్కసారి మనకు మనం సరి చేసుకోవాలి. ఆ ఫస్ట్ పాయింట్లో B చూసినట్లయితే నీ తరము అంతరించిపోతుంది. ఎప్పుడో తెలుసా మన తరము అంతరించిపోతుంది? మనము దేవుడికి ఇవ్వాల్సిన స్థానాన్ని ఇవ్వకుండా ఇంత అడ్వాన్స్ టెక్నాలజీలో, ఇంత బిజీ లైఫ్లో నాకు దేవుడు వద్దు, నేను సంపాదిస్తాను, నేను చదువుతున్నాను, నేను సంపాదిస్తున్నాను, నేను నిలబెడుతున్నాను, నాకు డబ్బులు వస్తున్నాయి అని అనుకుంటున్నావు. కానీ దేవుడికి ఇవ్వాల్సిన స్థానాన్ని నీ జాబుకో, నీ యొక్క బాధ్యతలకో, నీ యొక్క పనులకో ఇచ్చేసావు అనుకోండి, మనం తరం అంతరించిపోతుంది. ఏలీ కూడా ఒక యాజకుడుగా ఉండి దేవుడు చెప్తాడు, నువ్వు దేవుడికి ఇవ్వాల్సిన స్థానాన్ని నీ కుమారుడికి ఇచ్చేసావు. అప్పుడు ఏం జరిగిందో తెలుసా? మొదటి సమూయేలు 2వ అధ్యాయము 32-33 వచనాలు. యెహోవా ఇశ్రాయేలుకు చేయదలిచిన మేలు విషయంలో నా నివాస స్థలమునకు అపాయము కలగగా నువ్వు చూతువు. ఎప్పటికీ నీ ఇంట ముసలివాడు ఉండడు, నీ బలిపీఠం నొద్ద ఎవ్వడు ఉండకుండా నేను అందరినీ నశింపజేయక విడిచివాడను గనుక అది నీ కనులు క్షీణించుటకు నీవు దుఃఖము చేత క్షయమవుటకు సాధనమగును. నీ సంతానపు వారందరూ వాయుకాలమందు మరణమవుదురు కదా. ఇంకంతే, నీ సంతానం వారందరూ అలా చనిపోతూ ఉంటారు. ఆయన తరము కోల్పోయాడు కదా. దేవుని కంటే ఎక్కువగా దేన్ని ప్రేమించినా మనం చెప్పుకోవడానికి ఈ తర్వాత తరం ఆశీర్వదింపబడిందని చెప్పడానికి ఎవరు ఉంటారు?
ఆ ఫస్ట్ పాయింట్లో సి చూసినట్లయితే నీ ఆయుష్ తక్కువైపోతుంది. ఎప్పుడు మన ఆయుష్ తక్కువైపోతుంది? ఎప్పుడు మన ఆయుష్ అర్ధాంతరంగా మరణాలు జరుగుతాయో తెలుసా? దేవుని కన్నా ఈ లోకంలో నువ్వు దేనికో ఒక స్థానానికి నీ హృదయంలో గొప్పగా స్థానాన్ని ఇస్తే, నీ బాధ్యతలో, నీ యొక్క పనో, నీ ఉద్యోగమో, నీ ఇల్లు, నువ్వు సంపాదిస్తున్న డబ్బులో దేనికన్నా గొప్పగా స్థానాన్ని ఇస్తే నీ ఆయుష్ తక్కువైపోతుంది. ఏలి దేవుడు స్పష్టంగా చెప్తారు ఇంకొక దైవజన్ని పంపించి, ఏమనంటే నువ్వు నీ యొక్క కుమారుల్ని నాకంటే ఎక్కువ చేస్తున్నావు, దేవుని కంటే ఎక్కువగా నీ కుమారులను నువ్వు ప్రేమిస్తున్నావు, ఎక్కువ చేసి జీవిస్తున్నావు. కాబట్టి ఏం జరుగుతుందో తెలుసా? 2 సమూయేలు 31:32 ఆలకించుము, రాగల దినములో నీ బాల్యమును నీ పితరులింటి బలమును నేను తక్కువ చేతును, నీ ఇంట ముసలివాడు ఒక్కడును లేకపోవును. అంటే ఏంటంటే ఆ 31-32 వచనాల్లో నీ ఇంట ముసలివాడు ఉండడు, నీ సంతానం వారందరూ వాయిస్ కాల సమయమందు అంటే మధ్య వయస్కులుగా ఉన్నప్పుడే చనిపోతారు. వాళ్ళ ఆయుష్ ఒక్కడికే, వారి తర్వాత తరాన్ని వారు కళ్ళారా చూసుకునే కృపను వాళ్ళు కోల్పోయారు. ఎందుకో తెలుసా? వారు దేవుడి కన్నా వేరే వాటికి ఆ కుమారుడికి ఎక్కువగా ఆయన హృదయంలో స్థానం ఇవ్వడం వల్ల. 1వ పాయింట్లో డి చూస్తే నీ వాగ్దానం నెరవేరదు. అవునండి, మనము దేవుని కన్నా ఏ యొక్క విషయంలో, ఏ యొక్క వ్యక్తిని కానీ, ఏ యొక్క విగ్రహాన్ని కానీ, ఏ యొక్క డబ్బును కానీ మనం ఎక్కువగా పెట్టుకున్నట్లయితే మన జీవితంలో దేవుడు ఉంచిన గొప్ప వాగ్దానాలు, ఆయన చిత్తంలో ఉన్న వాగ్దానం మన జీవితంలో నెరవేరదు. ఏలి దేవుడు అన్నాడు, ఏమన్నాడంటే, ఏలి నీ సంతానము నిరంతరము నా దగ్గర యాజకులుగా ఉండాలి, నీ పితరులు నీ తర్వాతి తరం యాజకులా ఉండాలనుకున్నా, కానీ నువ్వు నీ యొక్క కుమారుల్ని ఎక్కువ చేసావు కదా, నాకంటే దేవుని కంటే ఎక్కువగా నువ్వు ప్రేమిస్తున్నావు. కాబట్టి నేనేం చేస్తానో తెలుసా? నాకు అనుకూలమైన ఒక యాజకుని నేను ఎన్నుకుంటాను. నీ తర్వాతి తరం ముసలితనంతోనే పోతుంది, ముసలివాడు కాకుండా మధ్య వయసులోనే అందరూ చనిపోతారు. నేను అనుకున్నాను, కానీ ఆ వాగ్దానం నీ జీవితంలో నెరవేరదు అని దేవుడు చెప్తా ఉన్నారు. ఒకసారి వాక్యాన్ని చూద్దామండి. 2వ అధ్యాయము 30వ వచనం. నీ ఇంటి వారును నీ పితరుని ఇంటి వారును నా సన్నిధిని యాజకత్వం జరుగుదురని యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నను, ఇప్పుడు అది నా మనసుకు కేవలము ప్రతికూలమాయనని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇంకా అది జరగదు, ఎందుకంటే నువ్వు కరెక్ట్గా లేవు, నువ్వు మంచిగా లేవు అని దేవుడు చెప్తా ఉన్నారు కదా. మనము వాగ్దానం నెరవేరాలంటే అన్నిటికన్నా మన హృదయంలో స్థానం దేవుడికి ఉండాలి. వాగ్దానం నెరవేరాలంటే మన జీవితంలో అన్నిటికన్నా మన హృదయంలోని స్థానం దేవుడికి ఉండాలి.